నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా బోధన్ మున్సిపాలిటీకి 18.7 కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్ మాట్లాడుతూ ఈ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీటి, ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, పేదల సంక్షేమం కోసం ఉచిత రేషన్ బియ్యం, ముద్రణ లోన్లు, జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఊరట కలిగించిందని తెలిపారు. ఇందూర్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ కృషితో నిజామాబాద్ జిల్లా పార్లమెంటు పరిధిలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు, రహదారులు, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వినోద్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏసాల సూరి, పసుపు వేణు, పప్పుల వేణు, దేశకట్ట శివ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంట్రల్ ఫండ్, డెవలప్మెంట్ సెంట్రల్ ఫండ్ని కేంద్ర ప్రభుత్వము మరియు అరవింద్ అన్న గారు సహకారంతో ఈరోజు తెలంగాణలో మున్సిపాలిటీ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మరియు డ్రింకింగ్ వాటర్ కోసము ఈరోజు తెలంగాణ మొత్తం 2000 పైచీలకు కోట్లు ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కార్యసాధకుడు, మన డైనామిక్ ఎంపీ, ఇందూర్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు ఆయన పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, మెట్పల్లి, జగిత్యాల, కోరుట్ల, బోధన్, నిజామాబాద్ అర్బన్కి మొత్తము 169 కోట్ల 3 లక్షల రూపాయలు ఈరోజు వారు తీసుకురావడం జరిగింది. దీంట్లో 80% సెంట్రల్ ఫండ్ ఉంటే 20% స్టేట్ ఫండ్ ఉంది. దానిలో భాగంగా ఈరోజు బోధన్ పట్టణానికి 18 కోట్ల 7 లక్షల రూపాయలు మన బోధన్ అర్బన్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసము ఈరోజు సెంట్రల్ ఫండ్ రావడం జరిగింది. దీని కారణంగానే బోధన్ బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు మన ఇందూర్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు బోధన్ అభివృద్ధికి మరియు జిల్లా అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్న వీరికి బోధన్ బీజేపీ పట్టణ తరఫున పాలాభిషేకం చేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. ఈరోజు సెంట్రల్ నుంచి ఎన్నో రకాలుగా ఫండ్స్ ఈరోజు వస్తూ ఉన్నాయి. ఇలా రేషన్లో కూడా 6 కిలోలు వస్తే 5 కిలోల బియ్యం సెంట్రల్ గవర్నమెంటే ఉంటా ఉన్నాయి. అలాగే ముద్రా లోన్ పేరు మీద ఎంతోమంది బీద వాళ్ళకు కూడా ఎంతోమంది ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది రోడ్ సైడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా నరేంద్ర మోడీ గారి పథకాలు ఉపయోగపడతా ఉన్నాయి. అలాగే ఈరోజు జీఎస్టీని తగ్గించి ఈరోజు పేద ప్రజలకి ఎంతో ఊరట కలిగించి ఈ దేశ అభివృద్ధికి, అభ్యున్నతకి కృషి చేస్తున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి మరియు ఎంపీ అరవింద్ గారికి బోధన్ బీజేపీ పట్టణ శాఖన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫండ్ బోధన్ అభివృద్ధి కొరకు ఉపయోగించాలి. ఖచ్చితంగా పట్టణంలో ఉన్న పలు వార్డులలో డ్రైనేజీల ఇబ్బంది లేకుండా, వాటర్ ఇబ్బంది లేకుండా ఇప్పటికైనా చేయాలని చెప్పేసి ఈ యొక్క బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరియు లోకల్ లీడర్లకు కూడా మేము కోరుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.